ఎగువ గోదావరికి వరద పోటెత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా నీరు చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్లు, కడెం ప్రాజెక్టు నుంచి 9,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మొత్తంగా 84,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా అధికారులు 8 గేట్లు తెరిచి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. జలాశయం నీటి మట్టం 148 మీటర్లు కాగా అంతే మొత్తానికి చేరుకుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.